సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. అనిల్ గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. అనిల్ గారు, ఎప్పుడైనా సరదాగా ఎక్కడికైనా బయటకు వెళ్ళిన ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ని కలిసినప్పుడు వాళ్ళ స్టాక్ మార్కెట్స్ ఈక్విటీ మార్కెట్కి సంబంధించిన పోర్ట్ఫోలియో తీసుకొని చూపిస్తారు. సార్ ఒకసారి రివ్యూ చేయండి సార్, అప్పుడు ఎప్పుడో ఒక 2 లక్షలు 5 లక్షలు పెట్టాము, ఏం అసలు ముందుకు కదలట్లేదు, ఎప్పుడు చూసినా రెడ్లోనే ఉంటుంది, ఎందుకంటారు మా పోర్ట్ఫోలియో గ్రో అయ్యి ముందుకు వెళ్ళట్లేదు అంటే చాలామంది అడుగుతుంటారు కదా. అంటే ఎటువంటి తప్పిదాలు చేయడం వల్ల మన పోర్ట్ఫోలియో సరిగా గ్రో అవ్వదు, సరిగా ముందుకు వెళ్ళదు, ఏంటి అంటే ఎటువంటి కారణాలు ఉంటాయి? మనం తెలిసి కానీ తెలియక కానీ చేసే తప్పులు ఏముంటాయి అసలు? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. రోజు నాకు అట్లీస్ట్ ఒక్కరని అడుగుతారు, పక్క ఒక్కరని అడుగుతూ ఉంటారు. సో వెరీ కామన్లీ ఆస్డ్ క్వశ్చన్, సార్ నా పోర్ట్ఫోలియో బాగాలేదు అని. ఎందుకంటే ఫస్ట్ థింగ్, ఎవరు వాళ్ళ పోర్ట్ఫోలియోతో హ్యాపీగా ఉండరు. అది పక్కన పెడితే వన్ మేజర్ కారణం ఏంటంటే గోల్ లేకుండా ఇన్వెస్ట్ చేయడం. ఇది అనిపిస్తే మొనోటనస్ అనిపించినా, రిపీటెడ్ అనిపించినా సరే, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఒక గోలు కారణం లేకుండా, టైం లైన్ లేకుండా, ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి, ఎందుకు చేస్తున్నారో తెలియకుండా చేయడం అనేది ఫస్ట్ థింగ్. ఏమవుతుందంటే అలా చేయడం వల్ల మీరు అన్నట్టు ఒక పోర్ట్ఫోలియోలో ఎలాంటి ఈక్విటీస్ ఉంచుకోవాలో తెలియదు, ఎలాంటి వాటితో బిల్డ్ చేయాలి, ఎన్ని స్టాక్స్ పెట్టుకోవాలి, ఏమీ తెలియదు. సో ఇవి తెలియకుండా అంటే కొన్ని షార్ట్ టర్మ్కి యూజ్ అవుతాయి, కొన్ని మొమెంటం ఉంటాయి, కొన్ని టెక్నికల్గా ఇప్పుడు నడుస్తూ ఉంటాయి, లేదంటే సంవత్సరాల తరబడి అక్కడే ఉండిపోతాయి. సో అందుకే టైం హొరైజన్ తెలియకుండా, వితౌట్ క్లియర్ గోల్ లేకుండా ఇన్వెస్ట్ చేయడం అనేది ఫస్ట్ అందరూ చేసే ఫస్ట్ పెద్ద తప్పు. అది డిసైడ్ చేశారనుకోండి, మీ పోర్ట్ఫోలియో క్లీనప్ 2 నిమిషాల్లో చేయొచ్చు. ఓకే, ఇది లాంగ్ టర్మ్ పెడుతున్నాను, ఇది షార్ట్ టర్మ్ పెడుతున్నా, ఏదైతే లాభం వచ్చినప్పుడు అమ్ముతానంటే, లాభం వచ్చినప్పుడు నువ్వు చూడవు, బికాజ్ నువ్వు పోర్ట్ఫోలియో రెగ్యులర్గా ఇవాల్యుయేట్ చేయవు. ఇఫ్ యువర్ ఎ ట్రేడర్, షార్ట్ టర్మ్ యాక్టివ్ ఇన్వెస్టర్ అయితే నువ్వే సొంతంగా రెగ్యులర్గా చేసుకుంటావు. బట్ మోస్ట్ ఆఫ్ ద ఇన్వెస్టర్స్ చూసుకోరు. నువ్వు కొన్న స్టాక్ 700కి కొన్నావు, 1500కి వెళ్ళిపోయి ఉంటుంది, అప్పుడు నువ్వు అమ్మలా, మళ్ళీ అది 1500 నుంచి 200కి వచ్చి ఉంటుంది, అప్పుడు చూస్తారు. సో అందుకే కొన్నిసార్లు ఏంటంటే ఇట్లాంటి టైంలో మనం, అందుకే హొరైజన్ తెలిస్తే రెగ్యులర్, అప్పుడు అర్థమవుతుంది ఎట్లాంటి బిల్డ్ చేయాలనేది. సో ఇది పక్కా ఫస్ట్ థింగ్. ఇది సెట్ అయిందంటే సగం ప్రాబ్లమ్ సెట్ అయినట్టే. సెకండ్ ఏంటంటే పూర్ యాసెట్ అలొకేషన్, పూర్ పోర్ట్ఫోలియో బిల్డింగ్ అనమాట. ఇక్కడ ఏంది, నువ్వు ఒకే రకమైన ఫండ్స్తో కానీ, ఒకే రకమైన స్టాక్స్తో కానీ నింపేస్తూ ఉంటారు. బ్యాంకింగ్ బాగుందంటే అన్నీ తీసుకెళ్ళి అంతా బ్యాంకింగ్లో పెడతారు. ఆర్ మెటల్స్ బాగున్నాయంటే అంతా షిఫ్ట్ చేసి మెటల్ వైపుకి వెళ్తారు. యూ డోంట్ అలొకేట్, యూ డోంట్ డీరిస్క్ చేయరు, ఆర్ కొంచెం మోడరేషన్ చేయరు. ఏది బాగుంటే అది, ఎవరు చెప్తే అది, మొత్తం ఒక సెక్టర్లు కానీ 2 సెక్టర్లతో ఫిల్ చేసేస్తారు పోర్ట్ఫోలియో. అండ్ ఈ రాంగ్ అలొకేషన్ ఏదైతే ఉందో, ఇదే మోస్ట్ ఆఫ్ ద టైం మన గ్రోత్ ఉండదు, ఇంక్రీజ్ ఉండదు. ఆ సెక్టర్ బాగుంటే ఒక 4 రోజులు బాగుంటుంది, ఆ టైం నువ్వు చూసుకుండకపోవచ్చు, మళ్ళీ 15 రోజులు పడిపోయింది అనుకోండి, 1 మంత్లో, ఇట్ విల్ నెవర్ కమ్ బ్యాక్. అందుకే మనం చాలామంది అట్లాంటి ఎవరో చెప్పారని, ఏదో చేశారని పూర్గా అలొకేషన్ చేస్తూ ఉంటారు, తర్వాత బాధపడుతూ ఉంటారు. సో ఇది సెకండ్ బిగ్గెస్ట్ అండ్ కామన్ మిస్టేక్. థర్డ్ ఏంటంటే ఆల్వేస్ పాస్ట్ రిటర్న్ చేంజ్ చేస్తారు. సో వెదర్ ఇట్స్ మ్యూచువల్ ఫండ్స్లో కానీ స్టాక్స్ కూడా, అరే ఇంతకుముందు చాలా బాగా గ్రో అయింది, ఇంతకుముందు చాలా బాగా అయింది, ఇప్పుడు లాస్ట్ వన్. మోస్ట్ ఆఫ్ ద రీటైల్ ఇన్వెస్టర్ చేసే పెద్ద తప్పు ఏంటంటే, ఇవాళ లాస్ట్ ఫ్యూ డేస్లో 52 వీక్ హై దగ్గర ఉన్న స్టాక్ ఏంది, ఆర్ రీసెంట్లీ బ్రేక్అవుట్ అయిన స్టాక్ ఏంటి, అది కూడా ఒక 1 మంత్ నుంచి 30-40% పెరిగిన స్టాకే ఎంటర్ అవుదామని చూస్తూ ఉంటాం. ప్రాబ్లం ఏంటంటే ఆల్రెడీ పెరిగింది, ఈవెన్ తర్వాత నుంచి పెరిగినా అంత పెరగదు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ పీపుల్ రీసెంట్ పర్ఫార్మెన్స్ని పక్కా జడ్జ్ చేసుకొని వాటిలోనే పెడతా ఉంటారు. సేమ్ విత్ ద మ్యూచువల్ ఫండ్, సేమ్ విత్ ద స్టాక్స్. అది తప్పకుండా చెయ్యకూడని పని. ఓన్లీ పాస్ట్ రిటర్న్సే కాదు, నిజంగానే కొన్నిసార్లు పాస్ట్ రిటర్న్స్కి జస్టిఫికేషన్ దొరుకుతుంది. కంపెనీ సడన్గా కెపాసిటీ పెరిగింది, దానికి బయింగ్ పవర్ పెరిగింది, అండ్ కంపెనీకి గ్రోత్స్ పెరిగాయి, కొత్త మార్కెట్లో ఎంటర్ అయ్యారంటే ఎస్, దెర్ ఈస్ ఎ రీజన్ ఈ బ్రేక్అవుట్ అవ్వడానికి, ఈ గ్రో అవ్వడానికి. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం అది ఏం తెలియకుండా ర్యాండమ్గా, నేను చూస్తా కదా కాల్స్ వచ్చేది కూడా, సార్ ఇవాళ 5% పెరిగింది ఈ కంపెనీ, XYZ కంపెనీ, నేను పెట్టచ్చా అంట.
ఆల్రెడీ ఇవాళ 5 పెరిగింది, మొన్న 10 పెరిగింది, అంతకుముందు ఇంకొంచెం పెరిగింది, 100 రూపాయలు ఆల్రెడీ 200 వచ్చింది. ఇప్పుడు 200 నుంచి 400 అవుతుందనే ఆశ మాత్రం కొంచెం డిఫికల్ట్. ఎందుకంటే 100 నుంచి 200 అవ్వడానికి ఎన్నో రోజులు పట్టింది, ఎన్నో రోజుల తర్వాత బ్రేక్అవుట్ వచ్చింది. సో ఇది ఆలోచించారనమాట అందరూ. రీసెంట్ పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటారు స్టాక్స్లో కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ. నిన్నటి విన్నర్స్ రేపటి విన్నర్స్ అవుతాయి అనుకోవడం తప్పు. అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో అది వెరీ ఇంపార్టెంట్ రాసుకోవాల్సింది. సో దెన్ ఇంకొకటి ఏంటంటే చాలామంది సిమిలర్, నేను చెప్పాను సెక్టోరల్, సిమిలర్ స్టాక్స్ పెట్టుకోవడంతో పాటు టూ మెనీ ఫండ్స్ పెట్టుకుంటారు, టూ మెనీ స్టాక్స్ పెట్టుకుంటారు. నేను నిన్న ఒకటి చూశాను, 74 స్టాక్స్, వాల్యూ 15 లక్షలు. 15 లక్షల వాల్యూలో 74 రకాల స్టాక్స్లో పెట్టారు. అందులో తీరా నేను అనలైజ్ చేస్తే 14 అసలు లిస్టింగే లేదు, ఇన్సాల్వెన్సీకి వెళ్ళిపోయాయి, అన్లిస్టెడ్ అయిపోయాయి. సార్ అంటే మార్కెట్లో పెద్ద పెద్ద బిగ్ బుల్స్గా చెప్పుకునే పెద్ద పెద్ద బిగ్ ప్లేయర్స్, రాకేష్ జుంజున్వాలా, రేఖా జుంజున్వాలా, వాళ్ళ పోర్ట్ఫోలియో గట్టిగా ఒక 10 స్టాక్స్ ఉంటాయి. అంటే 10 అంటే 10 వాళ్ళు పెట్టేది, వాళ్ళేమో ఇలా 60-70 పెట్రోల్. సో అదొక పెద్ద తప్పు అనమాట. చాలామంది ఏంటంటే సిమిలర్ కంపెనీస్, ఒక సెక్టర్ బాగా ఉంది కదా అని ఎగ్జాంపుల్ తీసుకుందాము, జస్ట్ ర్యాండమ్ ఎగ్జాంపుల్, కుపిడ్ అనే ఒక కంపెనీ ఉంది, అది కాండోమ్స్, సెక్షువల్ వెల్నెస్ స్టాక్ ఉంది. లాస్ట్ రీసెంట్గా అది ఒక 100-200% గ్రో అయిపోయింది. అది బాగా పర్ఫామ్ చేస్తుంది కదా అని ఇంకోటి టీటీకే అని ఎగ్జాంపుల్, జస్ట్ ఇస్ అన్ ఎగ్జాంపుల్, ఎడ్యుకేషన్ పర్పస్ కోసం, నో సెల్ అడ్వైస్ కాదు. అందరు దాన్ని కొనడం మొదలు పెట్టారు, ఎందుకంటే అది గ్రో అయింది కాబట్టి ఇది గ్రో అయింది. సో ఇట్లాంటి మిస్కన్సెప్షన్స్, ఒకే సెక్టర్కి ఎక్స్ట్రా ఫోకస్ చేయడము, ఒకే స్టాక్స్ మీద ఎక్కువ చేయడము, ఆ టూ మెనీ స్టాక్స్ ఇన్వెస్ట్ చేయడం అనేది పోర్ట్ఫోలియో బిల్డప్ అనేది హారిబుల్. ఎవరు ఏది చెప్తే అది చేస్తున్న వాళ్ళే తప్ప, నేను చేసే ముందు నా డబ్బులు కష్టపడి సంపాదించిన 50,000, 20,000, 1,00,000, 2 లక్షలు పెడుతున్నప్పుడు ఇంకొకసారి చూస్తా అనే ఆలోచన ఉండదు. ఎక్కడ తొందరగా ఆపర్చునిటీ పోతుందనే తప్ప ఆలోచన మాత్రం చేయకుండా పెడుతున్నారు. తర్వాత సంవత్సరాల తరబడి ఆ స్టాక్ అదే రేంజ్లో ప్లే అయ్యి నువ్వు అమ్మలేక, అంటే మింగలేక కక్కలేక అన్నట్టు ఆ పోర్ట్ఫోలియోని అట్లా పెట్టుకుంటూ ఉన్నారు. సో లాస్ట్ పక్కా ఏంటంటే మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్, అందరూ చేయాల్సిందే, రివ్యూ అనేది అసలు చేసుకోరు. నువ్వు రివ్యూ అస్సలు చేయవు, రివ్యూకి వాల్యూ ఇవ్వు. నీకు అర్థం కావట్లేదు, చాలామందికి అర్థం కావట్లేదు అంటే రివ్యూ చేస్తే అడ్వైజర్ డబ్బులు అడుగుతారేమో, వాళ్ళు అడుగుతారేమో, వీళ్ళు అడుగుతారేమో. అంటే రివ్యూ చేయకపోతే నీ పోర్ట్ఫోలియో హెల్త్ తెలియదు, మారదు. ఎందుకంటే కొన్ని స్టాక్స్ తెలియకుండానే అక్యుములేట్ అయిపోతాయి, కొన్ని ఫండ్స్ తెలియకుండానే అవసరం లేని ఉంటాయి. నేను చెప్పిన ఇప్పుడు ఇది కేసులో 14 కంపెనీలు అసలు అమ్మడానికి పోతే లేవు. మరి అప్పుడప్పుడు చేసుకోవాలి కదా, పోర్ట్ఫోలియో చర్నింగ్, రీబ్యాలెన్సింగ్, రివ్యూ అన్ని జరగాలి కదా. తప్పకుండా జరగాలి. అది చాలా మంది ఇండియాలో అసలు ఇగ్నోరెన్స్ అనేది దీనిపైన ఎక్కువగా ఉంది, అసలు తెలియదు దాని గురించి. ఏంటంటే అది కూడా చేసినా ఫ్రీగా కావాలంటారు, ఎవరి టైం ఫ్రీగా దొరకదు. జనరల్గా కొంచెం ఏదైనా ఫీజు గానో లేకపోతే ఏదో రూపంలో ఏదైనా చేస్తే తప్ప ఎవరు ఇవ్వరు జనరల్గా. బట్ అట్లనే కాకుండా నీ సొంత టైం తీసుకో. ఇప్పుడు చాలా యాప్స్ ఉన్నాయి, చాలా మెథడ్స్ ఉన్నాయి, ఏఐ ఉంది, ఎన్నో రకాల టెక్నిక్స్ ఉన్నాయి రివ్యూ చేసుకోవడానికి. నీ కరెంట్ గోల్స్కి ఎగ్జిస్టింగ్ పోర్ట్ఫోలియో సూట్ అవుతుందా లేదా, ఆర్ నీ రిస్క్ ప్రొఫైల్కి. ఒక్కోసారి రిస్క్ ప్రొఫైల్ మారుతుంది, సడన్గా మన జాబ్ పెరిగింది, ఇంతకుముందు నెలకు 2 లక్షలు సంపాదిస్తున్నాం శాలరీ, ఇప్పుడు 4 లక్షలు అయింది, ఏజ్ ఓన్లీ 1 ఇయరే పెరిగింది. సో రిస్క్ ప్రొఫైల్ అప్డేట్ అయింది. ఏం అప్డేట్ అయింది, ఇంకా ఇన్కమ్ పెరిగింది కాబట్టి కొంచెం ఎక్కువ రిస్క్ తీసుకోవచ్చు. ఆర్ నువ్వు లాస్ట్ ఇయర్ నీకు ఈఎంఐస్ లేవు, ఇప్పుడు కొత్త ఇల్లు కొన్నావు, శాలరీ అంతే ఉంది, ఇప్పుడు ఏమైంది, నీ రిస్క్ ప్రొఫైల్ తగ్గింది, ఎందుకంటే ఇన్కమ్ తగ్గిపోయింది, ఆ ఏజ్ పెరిగింది. సో అందుకే ఇవన్నీ చూసుకొని మార్కెట్ కండిషన్స్ కూడా చూసుకొని రెగ్యులర్గా స్టాక్స్ అయినా మ్యూచువల్ ఫండ్ అయినా సరే, మ్యూచువల్ ఫండ్ అయితే సంవత్సరానికి ఒకసారి, 6 నెలలకు ఒకసారి సరిపోతుంది. స్టాక్స్ మాత్రం నెల కంపల్సరీ రివ్యూ చేసుకోవాలి. వెరీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయినా 3 నెలలకు ఒకసారి మాత్రం కంపల్సరీ చేసుకోవాలి. ఇది చేసుకుంటే తప్ప మీకు ఎంత మంచి స్టాక్ పెట్టేప్పుడు చేసినా కానీ తర్వాత లాసుల్లో పోతారు. ఇట్లాగే ఫస్ట్ క్వశ్చన్ వస్తుంది, నా పోర్ట్ఫోలియో బాగాలేదు, రెడ్లోనే ఉంది, గ్రీన్లోకి రావట్లేదు, మీరు ఏదన్నా చేయగలరా, మనం ఏం చేస్తాం. సో ఏమవుద్దంటే అందరూ మొమెంటం ఉన్న టైంలో ఆ స్టాక్ హైలో ఉన్నప్పుడు కొనేసి తర్వాత బాధపడుతూ ఉంటారు. అందుకే నేను చెప్పేది, అందుకే ట్రాప్లో పడద్దు. ట్రాప్ ప్రతిరోజు ఉంటుంది, ట్రాప్ మార్కెట్లో. మీరు 8%, 10%, 20% స్టాక్స్ పెరిగిన స్టాక్స్ కనబడతా ఉంటాయి, వాటిలోనే పెడతారు, అక్కడే ఇరుక్కుంటారు. ఆ తర్వాత 6 నెలలు వదలరు. మొమెంటం ఉంటే నెక్స్ట్ ఫ్యూ డేస్లో ఎగ్జిట్ అవ్వాలి. అండర్ వాల్యూడ్ ఉన్నప్పుడు తీసుకోండి, కన్సిస్టెంట్గా పెరుగుతున్న స్టాక్ తీసుకుంటే
ఆర్ మీరు ఫైనాన్షియల్స్ చూసుకోండి, ఆ నంబర్స్ బాగుంటే మంచిగా ఉంటుంది. అండ్ ఇదే మ్యాక్సిమం మీరు ఇంతకుముందు ఒక టాపిక్ అన్నట్టు 10-12 కన్నా ఎక్కువగా ఉండకపోవడం మంచిది. మీ పోర్ట్ఫోలియో ట్రాక్ చేసుకోలేం కదా, 60-70 పెట్టుకుంటే ఎక్కడ ట్రాక్ చేసుకుంటాము, అసలు అసలు ఏది ఉందో ఏది పోయిందో కూడా తెలియదు కదా. అందరికీ జరిగేది. నేను వారంలో నేను ఫ్రీగానే చూస్తున్న వాళ్ళకి సగం టైము 50 కన్నా ఎక్కువ స్టాక్స్ ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. నేను కూడా ఎక్కడ బయటకు వెళ్ళినప్పుడు మొబైల్ తీసుకొని వచ్చి వాళ్ళ లాగిన్ అయ్యి పోర్ట్ఫోలియో ఓపెన్ చేసి చూపిస్తే ఇలా చేత్తో స్క్రాల్ చేస్తూ ఉంటే వస్తానే ఉంటాయి, పెద్ద లిస్ట్ వస్తుంటుంది. ఏంట్రా ఎన్ని ఉన్నాయంటే 40, 50, 60 అంటారు. అవును. సో అందుకే వెరీ కేర్ఫుల్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. పోర్ట్ఫోలియో కరెక్ట్ బిల్డ్ చేసుకొని నేను చెప్పిన 4-5 థింగ్స్ చేంజ్ చేస్తే పక్కా పోర్ట్ఫోలియో బాగుంటుంది. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ అండి.